హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. సో, 'బిగ్ బాస్' సీజన్ 9 లాస్ట్ ఫేజ్‌కి చేరిపోయింది. ఇంకొక ఎపిసోడ్ మాత్రమే ఉందనమాట. సో, ఈ ఎపిసోడ్‌లో అంటే నేనంతా చెప్తోంది సెలబ్రిటీ ఎపిసోడ్స్ గురించి అయితే కాదు, కామనర్స్ గురించి. ఎందుకంటే కామనర్స్ స్టార్టింగ్ డే 1 వెళ్ళేటప్పుడు ఏం కామనర్స్ రా బాబు! ఏం చూస్తాము తలకాయ నొప్పి అనుకున్నారు. కానీ ఈరోజు 15 రోజులుగా అతి పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఓటీటీ హాట్‌స్టార్‌లో, జియో హాట్‌స్టార్‌లో వచ్చేసరికి వాళ్ళందరూ ఇప్పుడు సెలబ్రిటీలయిపోయారు. సో, ఒక్కసారన్నా అలాంటి షోలోకి వెళితే చాలు అన్న రేంజ్‌లో వాళ్ళ ఫేట్ అంతా గూడా తిరిగిపోయిందనమాట. సో, మనకి 13 ఎపిసోడ్‌లో చూసుకున్నామనుకోండి, ఇద్దరిని ఎలిమినేట్ చేసేసారు. అంటే కొన్ని ఎపిసోడ్‌లో కొంతమందిని ఎలివేట్ చేస్తూ వస్తున్నారు జ్యూరీ మెంబర్స్. అండ్ వాళ్ళని ఏంటంటే చిన్న పిల్లలకి మనం ఎలాగా ఆళ్ళ నుంచి ఏబీసీడీల నుంచి చెయ్యి పెట్టి రాయిస్తామో, ఎందుకు? వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి. ఇప్పుడు గేమ్స్ నేర్పిస్తున్నాం అనుకోండి, చిన్నపిల్లాడు పడిపోయినా గూడా పర్వాలేదు, దెబ్బలు సహజం. అంటే మనం సైకిల్ నడుపుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అర్రెర్రే! పడిపోయావా? ఇంకా సైకిల్ వస్తుంది అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం గదా! అంటే ఎదురు దెబ్బలు తగిలేది ఎప్పుడు? మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి, మన ఫ్యూచర్‌ని ఇంకా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి అనేది మనకే బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన లైఫ్‌లోనే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటాయి. అయితే అది కొంతమందేంటంటే మారతారు. కొంతమందేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేసిన తప్పులు జేస్తూనే ఉంటారు. అవతల వాళ్ళని విమర్శిస్తూనే ఉంటారు. అది వాళ్ళ బుద్ధిని మనం మార్చలేము. కాబట్టి ఇలా ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొని, మనం ఎన్నో ఎదురు దెబ్బలు తింటే గాని మనం ఒక ప్యూర్‌గా చెప్పాలంటే ఒక వ్యక్తిత్వం అనేది మనలో ఉండదనమాట. సో, ఇలాంటి నేపథ్యంలో 'బిగ్ బాస్' ఎప్ ఏదైతే అగ్ని పరీక్ష ఉందో కామనర్స్‌ని దాదాపుగా కొన్ని లక్షల మంది అంటే కొన్ని వేల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళలో నుంచి ఫిల్టర్ చేసి 45 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. తర్వాత ఎలిమినేట్ చేసి టాప్ 15ని తీసుకొచ్చారు. ఈ టాప్ 15లో ఒక రకమైన తర్ఫీదిచ్చారనమాట. గ్రూమింగ్ అంటారు కదా! సో, గ్రూమప్ చేశారు వాళ్ళందరిని గూడా. సో, 15 డేస్‌లో 15 ఆర్డినరీ పీపుల్ అంటే కామనర్స్‌ని ఒక సెలబ్రిటీ హోదాని తెచ్చారు. ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయితే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎవరో తెలీదు. ఎంత ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నా, ఎంత ఇన్‌స్టాకి అంటే వాళ్ళ వీడియోస్‌కి లైక్ కొట్టేవాళ్ళున్నా, జస్ట్ వాళ్ళ వీడియోస్ చూసామా, లైక్ కొట్టామా, నచ్చింది అనుకుంటాం. కానీ సో, ఓటింగ్స్ అనేవి ఏంటంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి వాళ్ళే ఓటు వేసి, వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళందరూ గూడా ఓటు వేసి గెలిపిస్తున్నారనమాట. గెలిపించడానికి అండ్ వాళ్ళని హౌస్‌లోకి పంపించడానికి మన నుంచి గూడా సపోర్ట్ అనేది వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. సో, అదైతే చాలా మంచి ఆలోచన అనిపిచ్చింది. జనరల్‌గా మనకి అందరూ బాగా తెలిసిన వాళ్ళకే ఓట్లేస్తూ ఉంటాం. అది గూడా ఏ సీరియల్స్‌లోనో, ఏ మూవీస్‌లోనో లేదంటే పాపులర్ అయిన వాళ్ళకే మన ఓటింగ్ అనేది ఉంటుంది. కానీ ఈ ఆర్డినరీ పీపుల్ కామనర్స్‌గా ఎవరైతే అడుగుపెట్టారో వాళ్ళు ప్రజల హృదయాల్ని ఈరోజు గెలుచుకున్నారనే చెప్పాలి. సో, టాప్ 15 లోంచి టాప్ 13 ఇప్పుడున్నారు. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్‌లో ఇద్దరిని బయటకి పంపించేశారు. శ్వేత అండ్ ప్రసన్నని ఎలిమినేట్ కార్డ్ అంటే 2 యెల్లో కార్డ్స్ వాళ్ళకొస్తే ఒక కంటెస్టెంట్‌కి 2 యెల్లో కార్డ్స్ వస్తే కనుక ఈక్వల్ టు రెడ్ కార్డ్ అన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసారు. సో, టాప్ 13 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో, ఈ టాప్ 13 మెంబర్స్‌లో ఈ 2 ఎపిసోడ్స్‌లో ఏమనుకున్నారంటే అందరూ గూడా ఒక రోజు ఒక ఐదుగురిని, ఇంకొక రోజు ఇంకొక ఐదుగురిని తీసేస్తారు. తీసేసి రిమైనింగ్ ఎవరైతే వాళ్ళ మైండ్‌లో ఫిగర్ అనుకున్నారో బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే కామనర్స్ నంబర్‌ని బట్టి వాళ్ళు పంపిస్తారు అనుకున్నారు. బట్ 14 ఎపిసోడ్‌లో అయితే చాలా డిఫరెంట్‌గా జరిగింది. చాలా చాలా జరిగింది. అంటే జ్యూరీ మెంబర్స్ అందరూ ఏంటంటే, చాలా వాళ్ళందరితో కలిసిపోయారు. అంటే మేము గూడా ఇంటర్‌వ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్సు అంటే వాళ్ళ థాట్స్ అసలు అక్కడ జరిగిన ప్రాసెస్సు అన్నీ గూడా ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. అంటే ఆన్ కెమెరా మాట్లాడకపోయినా ఆఫ్ కెమెరా మాతో అన్నీ షేర్ చేసుకుంటారు గాబట్టి జ్యూరీ మెంబర్స్ కనిపించినంత స్ట్రిక్ట్‌గా అయితే లేరు. మాతో చాలా ఫ్రీగా ఉన్నారు అని చాలామంది కంటెస్టెంట్స్ కూడా చెప్పడం జరిగింది. సో, వావ్! అవునా! ఇంత డిఫరెంట్‌గా అంటే మన ఆలోచన డిఫరెంట్‌గా ఉంటే అక్కడ జరుగుతోంది ఒక డిఫరెంట్ వేలో. అంటే టీచరు పిల్లాడిని కొట్టాడని చెప్పేసి టీచర్ చెడ్డవాడు అని పిల్లాడి దృష్టిలో ఉన్న అతని భవిష్యత్తుకే, అతని కోసమే అనేది మనందరికీ తెలుసు కదా! సో, అలాగే వీళ్ళని బాగా తిట్టినా, రకరకాల టెస్ట్‌లు పెట్టినా వాళ్ళ మెంటల్ ఎబిలిటీని, వాళ్ళ మైండ్‌ని, వాళ్ళ స్ట్రాటజీని, వాళ్ళ గేమింగ్‌ని, వాళ్ళ ప్లానింగ్‌ని వీటన్నిటిని గూడా
స్ట్రాంగ్ చేయడానికి ఇవన్నీ పరీక్షలు పెట్టారనమాట. ఆ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్‌లు. అసలు ఎవరు కనిపెడతారో కానీ మనం అనుకున్నట్టు ఈ ఈ చిన్న చిన్న టాస్క్‌లే అనిపిస్తాయి. కానీ అవి అక్కడ ఉండే వాళ్ళకి మనం ఇక్కడి నుంచి చూసి అబ్బా! ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేకపోయాడు? ఇది చిన్నది కదా! అనుకుంటాం. కానీ అక్కడ మన మైండ్ ఆఫ్‌లో ఉంటుంది. సో, ఆఫ్‌లో ఉన్నప్పుడేంటంటే టెన్షన్‌లో ఏ టాస్క్ గూడా పర్ఫెక్ట్‌గా చేయలేం. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అందరూ గూడా ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఆ మైండ్ అంటే కొంత టెన్షన్ ఉంటుంది. అమ్మో! ఇతను చేయకపోతే సెలెక్ట్ అవ్వను, సెలెక్ట్ అవ్వను, సెలెక్ట్ అవ్వను అన్న ఇదుంటుంది. ఆ ఇంటెన్షను, ఆ టెన్షన్‌లో చేయలేరెవరు. అంత పర్ఫెక్ట్‌గా చేయలేరు. ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే తప్పితే. సో, అలాగా మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ అంటే 14 ఎపిసోడ్‌లో అయితే ఏంటంటే ఒక్కొక్కళ్ళని ఎందుకు నువ్వు వర్తీ, అన్‌వర్తీ ఎవరు అనేది చెప్పుకోమన్నారనమాట. సో, ఎక్కువగా స్టార్టింగ్ మనకి ఒక కంటెస్టెంట్‌ని పిలిచారు. ఆ స్టార్టింగ్ ఎవరు ఈ అబ్బాయి హరీష్. హరీష్‌ని పిలిచారు. హరీష్ షాకిబ్‌ని నేను బెస్ట్, నువ్వు వర్స్ట్. అంటే నీకు అన్‌ఫిట్ టు గో గో టు బిగ్ బాస్ అని చెప్పేసాడనమాట. సో, షాకిబ్‌ని ఆల్‌మోస్ట్ అందరూ గూడా షాకిబ్‌ని అన్‌వర్తీ కంటెస్టెంట్ కింద ఒక 3, 4 ట్యాగ్స్ అంటే ఇంకా ఎక్కువే ట్యాగ్స్ వచ్చుంటాయి. బట్ కొన్ని కొన్ని ఎపిసోడ్‌లో షాకిబ్‌ని కొంత ఎలివేట్ చేస్తున్నారు. ఏమో ఆ అబ్బాయి గూడా టాప్ 5లో ఉండొచ్చేమో అనే డౌట్ అయితే అందరికీ వస్తోంది. సో, మొత్తానికి డిఫరెంట్ డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్‌తో అయితే బిగ్ బాస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఒక ఎపిసోడ్ ఉంది. టాప్ 15 అయిపోయిన తర్వాత సిక్స్త్‌న ఆల్మోస్ట్ అందరూ అంటే టాప్ 13లో ఉన్న వాళ్ళందరూ గూడా బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించబోతున్నారు. మరి వీళ్ళకి నాగార్జున గారిని చూసే అవకాశం వస్తుందా? రాదా? అనేది ఇక్కడ వాళ్ళకి ఒక పెద్ద డౌట్ అన్నమాట. అంటే మమ్మల్ని వేరేగా పెట్టేసి ఏమన్నా చేస్తారా సెలక్షను? లేదంటే నాగార్జున గారి ముందు మేము మమ్మల్ని పరిచయం చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇంత పెర్ఫార్మన్స్ నుంచి, ఇంత ప్లాట్‌ఫార్మ్ నుంచి అక్కడి వరకు వెళ్లారు అంటే చిన్న హోప్ ఉంటుంది కదా! అంటే మేము హౌస్‌లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక బిగ్ సెలబ్రిటీతో ఒక ఫోటో, లేదంటే ఆయనతో ఒక షేక్ హ్యాండ్, ఆయనతో ఒక స్వీట్ మెమరీ అంటే జస్ట్ మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవడం అనేది గ్రేట్ అచీవ్‌మెంట్ అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. అది బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ, బట్ ఎవరైతే లైఫ్‌లో ఎలివేట్ అవ్వాలి, ఫ్యూచర్ బ్రైట్‌గా ఉండాలి అని కోరుకుంటారో అలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయన్నమాట. సో, వీళ్ళు నేను మాట్లాడిన వాళ్ళతో చాలా మందితో వీళ్ళన్నదేంటంటే, కనీసం మేము బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. మాకొక చక్కటి ప్లాట్‌ఫార్మ్ కల్పించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టాప్ 13 మెంబర్స్‌ని నాగార్జున గారి ముందు నించోపెట్టి చక్కగా ఆయనతో షేక్ హ్యాండ్ ఇప్పిస్తే చాలు. ఆయన మాతో మాట్లాడితే చాలు. అదే గ్రేట్ అచీవ్‌మెంట్ అని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యారన్నమాట. సో, మరి చూద్దాం నిజంగా టాప్ ఆహ్, టా ఒక్క ఎపిసోడ్ మిగిలింది టాప్ 13 లోంచి ఎవరు ఇంట్లోకి వెళ్ళబోతున్నారు. నాకు తెలిసైతే ఫస్ట్‌లో ముగ్గురు, నలుగురు అన్నారు. ఇప్పుడైతే 5 మెంబర్స్ ఇంట్లోకి పంపిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సెలబ్రిటీస్ గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళే సెలబ్రిటీస్ అయిపోయారన్నమాట. సో, అంతలా ఉంది షో అయితే. మరి మీరు గూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి వోట్ చేయండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనలో నుంచి వచ్చిన కామనర్ ఇప్పుడు సెలబ్రిటీ కాబోతున్నారు. లాస్ట్ టైమ్ 'పల్లవి ప్రశాంత్‌కి' ఎంత సపోర్ట్ ఇచ్చారో. సో, రైతు బిడ్డ అని చెప్పేసి అండ్ అందరూ అతను కూడా చాలా స్ట్రాంగ్‌గా ఆడాడు. సో, అందరూ ఎంత సపోర్ట్ ఇచ్చారో అలాగే ఇప్పుడు వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ టాప్ 5లో ఎవరుంటారు? ఎవరు హౌస్‌లోకి అడుగు పెట్టబోతారు అనేది మీరు కనుక గెస్ చేస్తే నేమ్స్ గూడా ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.